ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి యార్డ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 500కు పైగా పత్తి బస్తాలు అగ్నికీలల్లో తగలబడ్డాయి. సెలవు దినం కావడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. దాంతో మంటలు మరింత వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు స్థానిక యువకులు కూడా మంటలను ఆర్పడానికి సాయం చేస్తున్నారు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు మధు, ఆ బస్తాలు పైకి అయిపోయినాయి. అది పైకి అయిపోయాడు కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది అవి కూడా వస్తాయి బస్తాలు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి యార్డ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 500కు పైగా పత్తి బస్తాలు అగ్నికీలల్లో తగలబడ్డాయి. సెలవు దినం కావడంతో ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. దాంతో మంటలు మరింత వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు స్థానిక యువకులు కూడా మంటలను ఆర్పడానికి సాయం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఫైర్ సిబ్బంది స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మంటలు మొత్తం కంట్రోల్లోకి రావడానికి? ఇందులో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతుంది. దాదాపు 1000-1200 బస్తాలు ఒకే షెడ్ కింద నిల్వ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. కొన్ని దృశ్యాలు అయితే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం ఉంది అనేటువంటి విషయాన్ని బయటపెడుతున్నాయి. అత్యంత ఆలస్యంగా వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది ఇప్పుడిప్పుడే మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఆ తగలబడుతున్నటువంటి పత్తి లోపల ఉన్నటువంటి మంటలను ఆర్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2 ఫైర్ ఇంజిన్లను ఇక్కడ తీసుకొచ్చి డిప్లాయ్ చేసి ఆ మంటలను అదుపు చేశారు. ఇప్పుడు మంటలతో పాటు కాలిపోయినటువంటి పత్తిలో ఉన్నటువంటి మంటను ఆరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా గంట పైన పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎగసిపడేటువంటి అగ్ని కీలలు మాత్రం శాంతించాయి, కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక డెడికేటెడ్ ఫైర్ ఇంజిన్ లేదు. దాంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కరువైంది. వాస్తవానికి ఇక్కడ కేవలం అమ్మకాలు కొనుగోళ్లు మాత్రమే జరగాల్సినటువంటి పత్తి మార్కెట్ యార్డ్ లో రోజుల తరబడి పత్తిని స్టోర్ చేయడాన్ని ఇప్పుడు అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇది రైతులది కాదు, వ్యాపారులది అనేటువంటిది ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. దాని నిర్ధారణ కూడా చేశారు. మార్కెట్ అధికారులు చెప్తున్నారు, 5 రోజుల క్రితం శుక్రవారం రోజు కొనుగోలు చేసేటువంటి పత్తిని తరలించకుండా మార్కెట్ యార్డులో ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రమాదానికి గల కారణాలను పట్ల అనేక రకాలైనటువంటి సమాచారాలు బయటకు వస్తున్నాయి. ఒక సమాచారం ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఆకతాయిలు వచ్చి మందు సేవించిన తర్వాత సిగరెట్ తాగేటువంటి క్రమంలో ఆ సిగరెట్ తాగి వెళ్లిపోతున్నటువంటి క్రమంలో విసిరేశారు అని దూరం నుంచి చూసినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. కాదు, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మార్కెట్ ఏడీ చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయట్లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు తప్ప ఆ ఘటనకు కారణం ఏంటో బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అట్లాగే ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణతో పాటు మిగతా నాయకులంతా ఇక్కడికి వచ్చి మార్కెట్ ఏడీని స్పష్టంగా అడిగారు, సీసీ కెమెరాలు ఉన్నాయా, ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనేది ఫైండింగ్స్ ఉన్నాయా, ఎన్ని వందల బస్తాలు ఇక్కడ ఉన్నాయనేటువంటి విషయాలు స్పష్టంగా అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ అధికారులు నీళ్లు నమ్ముతున్నారు తప్ప ఇక్కడ అసలు ఉండకూడని నిబంధనలకు విరుద్ధంగా ఎట్లా పెట్టారంటే, ఇది పండుగ రోజులు సార్, సెలవులు వచ్చినాయని చెప్తున్నారు. 5-6 రోజులు ఎందుకు స్టాక్ చేశారనేటువంటి విషయం మీద కూడా వాళ్ళ దగ్గర స్పష్టత లేదు.
కొన్ని దృశ్యాలు ఉన్నాయి, మనకు ఎక్స్క్లూజివ్ గా దొరికినాయి. ఇక్కడ మందు తాగినటువంటి బాటిల్స్ పడేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. తెలిసిన ఇప్పుడే అది బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. ఈ రకంగా చూసినప్పుడు మార్కెట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వెనుక నిర్లక్ష్యంతో పాటు కొంతమంది అధికారుల కాసుల కక్కుర్తి కూడా స్పష్టంగా ఉన్నట్టు కనపడతా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ పత్తి మార్కెట్ యార్డ్ లో పత్తిని నిల్వ చేయడం, దాంతో పాటు ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా బయట వ్యక్తులను లోపలికి అనుమతించడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇదే మార్కెట్ యార్డ్ లో నిన్న మొన్న కొంతమంది వ్యక్తులు వచ్చి క్రికెట్ ఆడుకుని వెళ్లారని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. దాంతో పాటు సాయంత్రం అయితే చాలు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్తున్నారు. మందు తాగడం కావచ్చు, సిగరెట్లు తాగడం కావచ్చు జరుగుతున్నాయని చెప్తున్నారు. చుట్టూ మార్కెట్ యార్డుకు రక్షణ వాల్ గోడ ఉంది. గోడతో పాటు మొత్తం అన్ని వైపుల నుంచి గేట్లు ఉన్నాయి, వాటికి తాళాలు వేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఏదైనా మార్కెట్ కార్యకలాపాలు జరిపినప్పుడు మాత్రమే తాళం తీసి వాళ్ళని నిల్వ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా సాధారణ రోజుల్లో, సెలవు రోజుల్లో కూడా గేట్లు బార్లా తెరిచిపెట్టడం వల్ల వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, మనస్తత్వాల వ్యక్తులు మార్కెట్కి వస్తున్నారు చెప్తున్నారు. పోయిన మేలో కూడా ఇదే రకమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగి పత్తి సేమ్ తగలబడినప్పటికీ కూడా అధికారులకు చదవడం లేదని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు తాతమోత్సవం డిమాండ్ చేశారు. అధికారులను పిలిచి ఎందుకు జరిగిందనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ఒక అంచనాకు రమ్మని చెప్పారు. దాంతో పాటు ఇక్కడ డెడికేటెడ్ గా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. గతంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండేది, దాన్ని ముదిగుండకు తరలించినట్టుగా ఇందులో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, రైతులు కావచ్చు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా స్థానికులు స్పందించడంతో, పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ చర్యలు చేపట్టడంతో ఎవరు వచ్చినా రాకపోయినా, ఫైర్ ఇంజన్ లేకపోయినా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక యువకులు వచ్చి ఆ మంటలను ఆర్పడంతో మిగిలిన బస్తాలు సేఫ్ అయినాయి. దగ్గర 2-3 వేల బస్తాలు ఈ మార్కెట్ యార్డ్ లో ఉన్నాయి. ఈ షెడ్ తో పాటు పక్కన ఉన్నటువంటి షెడ్ల మొత్తంలో కూడా, అన్ని షెడ్లలో కూడా ఇదే పత్తి బస్తాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది కనుక మంట లెగిసి గాలి వచ్చి ఉంటే కనుక, మంట లెగిసి పడితే కనుక చాలా పెద్ద మొత్తంలో నష్టం ఉండేటువంటి ఆస్కారం ఉండేది. ఇప్పుడైతే 500 నుంచి 600 బస్తాల పత్తి కాలిపోయి ఉంటుంది అన్నటువంటిది చెప్తున్నారు. యావరేజ్ న 7-8 వేల రూపాయలు వరకు విలువ చేస్తున్నట్టున్నారు. ప్రాథమికంగా అంచనా ప్రకారం 40 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగి ఉంటుందనేటువంటి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 100 కోట్ల రూపాయలతో దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి అధికారులు ఇక్కడ ఒక డెడికేటెడ్ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కల్పించడము, సెక్యూరిటీ టైప్ చేయకపోవడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ల్యాప్సెస్ ని కవర్ చేసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి ఆస్కారం ఉందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అట్లాగే మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల మొత్తం జనావాసాలు ఉంటాయి. జరగరాదు ఏదైనా జరిగితే మట్టుకు చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటు ఇది పత్తి మార్కెట్ లో జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ మిర్చి మార్కెట్ లో జరిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ ఘాటుకి ఎవరు వెళ్లి ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయరు. పైగా మిర్చికి కాలేటి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మంటలు చెలరైతే జనావాసాల మీద పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంత నిర్లక్ష్యాన్ని ఎట్లా అధికారులు ఉంటున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏమైనప్పుడు కూడా ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యాన్ని, ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతుంది. వాటన్నింటినీ సరి చేసుకోవాలని చెప్తున్నారు. 2 రోజుల క్రితమే మార్కెట్ కమిటీ నియామకం జరిగింది. ఇంకా ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. రాబోయే మార్కెట్ కమిటీ మీద ముందు అనేకమైనటువంటి సవాళ్లు, ఈ అగ్ని ప్రమాదం అనేక సవాళ్లను మార్కెట్ కొత్త కమిటీ ముందు ఉంచింది. అధికారులు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు దీని మీద స్పందించి దీన్ని జరిగినటువంటి నష్టాన్ని విచారణ చేయించాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. సింధురా, సాంబా, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? వేరే బస్తాలకు కూడా మంటలు అనేవి వ్యాపిస్తున్నాయా? ఏంటి సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కంట్రోల్కి వచ్చింది. మంటలు ఇతర బస్తాలకు వ్యాపించకుండా పెద్ద ఎత్తున యువకులు, స్థానిక యువకులు స్పందించి వచ్చి బస్తాలన్నింటిని కూడా వేరు చేశారు. మెయిన్ ఏదైతే షెడ్ తగలబడిందో ఆ షెడ్ పక్కన ఉన్నటువంటి బస్తాలన్నింటి లాగేసి దూరంగా ఉన్నటువంటి షెడ్లకు తరలించడంతో ఒక పెద్ద గండం తప్పిందని చెప్పుకోవాలి. దాని తర్వాత ఆలస్యంగానైనా సరే 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి మొబిలైజ్ చేయడం వల్ల, దాంతో పాటు ఒక జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పత్తిని ఎక్కడికి వైపు అటువైపు పక్కకు తీసేసి మండుతున్నటువంటి మంటల మీద నీళ్లు చల్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇది వ్యాపించుకుంటూ పోయి కరెంటు వాటికి తగిలి ఉంటే కనుక చాలా పెద్ద నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉండేది. కానీ భగవంతుడు దయ అనుకోవచ్చు, లేకపోతే స్థానిక యువకుల చాకచక్యం అనుకోవచ్చు, విస్తృతంగా వచ్చినటువంటి యువకులు చేసినటువంటి దాని వల్ల కావచ్చు, అండ్ దీంతో పాటు ఫైర్ సేఫ్టీ రెండు ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లను ఇక్కడ రావడం వల్ల కూడా కావచ్చు కొంత అదుపులోకి వచ్చింది. ప్రమాదం చేయి దాటిపోకుండా ఉండే విధంగా చేయగలిగారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోనే ఉంది. మంటలన్నింటినీ కూడా ఆర్పేశారు. అయితే ఫర్దర్ గా ఏదైతే కాలిపోయినటువంటి బూడిద అయిపోయినటువంటి పత్తి లోపల కూడా మంట ఉంటుంది కాబట్టి ఆ ప్రతి నిప్పురవ్వను ఆర్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 ఫైర్ ఇంజన్లకు సంబంధించిన నీటిని ఉపయోగించి ఒక జేసీబీ ద్వారా ఆ మొత్తం లాట్ ని ఏదైతే
కాలి బూడిదైపోయినటువంటి బూడిదంతా పక్కకు జరుపుతూ దాని మీద నీళ్లు చల్లేటువంటి ప్రక్రియ చేపట్టారు. అధికారులు కొంత ఇక్కడే ఉండి ఈ జరుగుతున్నటువంటి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రేపు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు సీసీ కెమెరాను చెక్ చేయమని చెప్పి మార్కెట్ ఏడీకి చెప్పినటువంటి నేపథ్యంలో మార్కెట్ లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ దాని ఫుటేజ్ ఉందా లేదా అనేది రేపు పొద్దున దాకా తెలిసేటువంటి ఆస్కారం లేదు. ఫుటేజ్ ఉంటే ఖచ్చితంగా దీనికి జరిగినటువంటి కారణం ఏంటో తెలుస్తుంది. ఎవరు చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అవకాశాన్ని ఏకైక అవకాశం సీసీ ఫుటేజ్. బట్ అది ఉందా లేదా అనేది రేపు పొద్దున అధికారులు తేల్చాల్సిన ఆస్కారం ఉంటుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సాంబా. మనమే